సనాతన ధర్మం ప్రకారం ఆలయానికి వెళ్లి పూజలు చేయిస్తూ ఉంటాం. పూజా సమయంలో తప్పనిసరిగా కొబ్బరికాయను కొట్టడం సంప్రదాయం. కొబ్బరికాయను ఎందుకు కొట్టాలి అనే దానిపై పలు సందేహాలుంటాయి. కొబ్బరికాయ తలపై 3 కన్నులు ఉండడం గమనిస్తూ ఉంటాం. ఈ 3 కళ్ళు మనిషిలోని 3 చెడు గుణాలైన అహంకారం, దురాశ, మాయకు చిహ్నాలు. కొబ్బరికాయను కొట్టినప్పుడు ఆ 3 చెడు గుణాలు తొలగిపోవాలని కోరుకుంటాం. ఇక కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కాయ కుళ్ళిపోతే ఏం చేయాలి అన్నది కూడా చాలా మందికి కలిగే సందేహం. కొబ్బరికాయ కొట్టగానే ఆ కాయ కుళ్ళిపోతే మనసు కకావికలమైపోతుంది, ఆందోళన చెందుతుంది. అయ్యో, ఏం అశుభం వినాల్సి వస్తుందో అని బాధపడిపోతాం. ఎలాంటి భయాలు అవసరం లేదని పండితులు చెప్తున్నారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే సంతోషించాలని చెప్తున్నారు. మీ నుంచి దుష్ట శక్తులు, చెడు దృష్టి కుళ్ళిన కాయ రూపంలో తొలగిపోయిందని భావించాలని పండితులు చెప్తున్నారు. ఒకవేళ ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినా మంచిదేనని, అనారోగ్య సమస్యలు, చెడు కలలు, చెడు శకునాలు, చెడు దృష్టి తొలగిపోతుందని అర్థం. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిందని బాధపడకుండా కల్మషం లేని మనసుతో స్వామిని అర్చిస్తే అంతా మంచే జరుగుతుంది.